హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ మై యూట్యూబ్ ఛానల్. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే వెస్టేజ్ నుంచి కొలెస్ట్రామ్ క్యాప్సిల్స్ అనమాట. నేను మీకు ఆల్రెడీ ముందు వీడియోస్లో చెప్పాను. వెస్టేజ్ ఇండియాస్ మోస్ట్ ట్రస్టబుల్ డైరెక్ట్ సెల్లింగ్ బ్రాండ్ అనమాట. దీంట్లో బిజినెస్ చేస్తున్న వారికి కొన్ని ల్యాక్స్లో కొన్ని థౌజండ్స్లోనే వస్తున్నాయి. దీనికి ప్రూఫ్స్ కూడా నేను మీకు పెట్టాను. దీంట్లో ఎలాంటి మోసం కానీ ఏమీ లేవు. డైరెక్ట్ మన బ్యాంక్ అకౌంట్కి వచ్చేసాయి అనమాట. సో మీరు చూడొచ్చు, ప్రూఫ్లు కూడా నేను మీకు పెట్టాను అనమాట. సో ఈ వెస్టేజ్ బిజినెస్ గురించి మీకు తెలియకపోతే మాకు కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోస్లో చెప్తాము. సో మన వీడియో ఈరోజు కొలెస్ట్రామ్ అనమాట. కొలెస్ట్రామ్ అంటే ఒక ఆవు డెలివరీ తర్వాత 6 hours లోపు మనకి ఆవు నుంచి వచ్చే పాలే ఈ కొలెస్ట్రామ్ అనమాట. ఆవు డెలివరీ తర్వాత 6 hours లోపు వచ్చే పాలల్లో అధిక ప్రోటీన్ ఉంటుంది. మనకి పాలతో పోలిస్తే ఈ పాలలో ఇంకా చాలా ఎక్కువ శాతంలో మనకి లాభాలు ఉంటాయి అన్నమాట. సో ఈ కొలెస్ట్రామ్ అంటే ఈ పాలల్లో మనకి రోగ నిరోధక శక్తిని పెంచే ప్రోటీన్ చాలా ఉంటుంది అనమాట దీంట్లో. ఇంకా మనకి మంచి కొలెస్ట్రాల్, మన బాడీలో మంచి కొలెస్ట్రాల్ని చాలా బాగా పెంచుతుంది అనమాట. ఈ కొలెస్ట్రామ్ అనేది జస్ట్ ఒక నార్మల్ ఫుడ్, న్యాచురల్ ఫుడ్ సప్లిమెంట్ అనమాట. నార్మల్ ఫుడ్లో మనం దీన్ని తీసుకోవచ్చు. మనము ఒకవేళ 80s, 90s చూసుకున్నట్టయితే మనకి ఈ వచ్చి 6 hours లోపు వచ్చే పాలని ఒక మెడిసిన్లా యూస్ చేసేవారనమాట. అంటే ఎవరికన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి రోగాలు ఉన్నా కూడా ఈ పాలన్నీ వాళ్ళకి తాగించేవాళ్ళనమాట. దానివల్ల వాళ్ళకి మంచిగా యూస్ అవుతుండే. అప్పట్లో మెడిసిన్స్ లేవు కాబట్టి దీన్నే వాళ్ళ మెడిసిన్స్లా యూజ్ చేసేవాళ్ళనమాట. ఇంకా యాంటీబయోటిక్స్, మనం చాలా మెడిసిన్స్ తీసుకుంటుంటాం కదా, యాంటీబయోటిక్స్. సో అలాంటి మెడిసిన్స్ కాకుండా అలా తీసుకున్నందుకు వచ్చే ఎఫెక్ట్స్ని కూడా ఈ కొలెస్ట్రామ్ తగ్గిస్తుంది. మంచి యాంటీబయాటిక్ లాగా కూడా మనకి ఇది యూస్ అవుతుంది అనమాట న్యాచురల్గా. ఇంకా మన బాడీలో ఉండే చెడ్డ బ్యాక్టీరియా, వైరస్తో కూడా ఇది చాలా మంచిగా ఫైట్ చేస్తుంది అనమాట. కొలెస్ట్రామ్ తీసుకోవడం వల్ల మనకి లోపల ఉన్న బ్యాక్టీరియా, వైరస్ని ఫైట్ చేసి మనకి మంచి బ్యాక్టీరియాని పుట్టిస్తుంది అనమాట ఇది. ఇంకా కొలెస్ట్రామ్, మన బాడీలో చెడు కొలెస్ట్రామ్ ఉంటుంది, మంచి కొలెస్ట్రామ్ ఉంటుంది కదా. సో చెడు కొలెస్ట్రామ్ని చంపేసి మంచి కొలెస్ట్రామ్ని పెంచుతుంది అనమాట ఈ కొలెస్ట్రామ్ అనేది. సో దీనివల్ల మనకి నార్మల్గా దెబ్బలు తాకిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు కూడా తొందరగా రికవర్ అవుతారనమాట దీనివల్ల. ఇంకా విరోచనాలు అవుతుంటాయి కదా కొంతమందికి, అవి కూడా తక్కువ చేస్తుంది అనమాట ఈ కొలెస్ట్రామ్. ఇంకా ఈ కొలెస్ట్రామ్లో మనకి అన్ని టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ మనకి కొలెస్ట్రామ్లో దొరుకుతాయి. అన్ని రకాలు మనకి దీంట్లో దొరుకుతాయి అన్నమాట. ఈ ప్రోటీన్స్, విటమిన్స్లో చాలా ఇంపార్టెంట్ అయినది మనకి లాక్టోఫెరిస్. ఈ లాక్టోఫెరిస్ అనేది బ్యాక్టీరియా, వైరస్ నుంచి మనకి ఇమ్మీడియట్గా, అంటే మనం వేసుకోగానే బ్యాక్టీరియా, ఫంగస్ని, ఇంకా వైరస్ని మన బాడీలో ఉన్నదాన్ని వెంటనే చంపేస్తుంది అనమాట ఇది. దానికి ముఖ్యంగా యూజ్ అయ్యేది ఈ లాక్టోఫెరిస్ అనమాట. ఇది మనకి కొలెస్ట్రామ్లో చాలా అమౌంటే ఉంటుంది. ఇంకా పెరుగుతున్న పిల్లల్లో మంచి హార్మోన్స్ పెరగడానికి ఈ కొలెస్ట్రామ్ చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. మనకి ప్రోటీన్స్లో 2 types ఉంటాయన్నమాట, IGF-1, IGF-2. ఈ IGF-1, IGF-2 2 types మనకి కొలెస్ట్రామ్లో అధిక శాతంలో మనకి దొరుకుతాయి అన్నమాట. ఇంకా ఈ కొలెస్ట్రామ్ మన బాడీలో హీమోగ్లోబిన్ని కూడా హైగా పెంచుతుంది అనమాట, మంచిగా డెవలప్ చేస్తుంది హీమోగ్లోబిన్ని కూడా. ఇంకా దీని వల్ల మనకి కంటి చూపు మంచిగా కనిపిస్తుంది అనమాట. కళ్ళు బ్లర్ అవ్వడము, నైట్ టైం అయిపోగానే కొంతమందికి కళ్ళు ఎక్కువ కనిపించవు, కొంచెం బ్లర్ అయినట్టు అట్లా అనిపిస్తాయి కదా. సో వారికి కూడా ఈ కొలెస్ట్రామ్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఉబాసం అంటారు కదా, అది ఉన్న వాళ్ళు కూడా తీసేస్తుంది అనమాట. జీర్ణ వ్యవస్థ కూడా ఇది చాలా బాగా యూస్ అవుతుంది. డైజెషన్కి, మన పేగులకు కూడా ఈ కొలెస్ట్రామ్ చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇంకా అసిడిటీ, గ్యాస్ ప్రాబ్లం, కడుపులో మంటకు కూడా ఈ కొలెస్ట్రామ్ చాలా బాగా యూస్ అవుతుంది. మలబద్ధకం కానివ్వండి, దేంట్లోకైనా కూడా ఈ కొలెస్ట్రామ్ యూస్ అవుతుంది మంచిగా. ఇంకా ఈ కొలెస్ట్రామ్ వాడడం వల్ల మన బాడీ ఫిట్ అవుతుంది అనమాట, స్ట్రాంగ్ అవుతుంది అనమాట. ఇంకా వైరల్ ఫీవర్స్
మనకి వెదర్ చేంజ్ అయినప్పుడు వైరల్ ఫీవర్స్ వస్తుంటాయి కదా, అలాంటి వైరల్ ఫీవర్స్ కూడా రాకుండా ఈ కొలెస్ట్రాల్ అనేది మనకి చాలా బాగా యూస్ అవుతుందన్నమాట. యాంటీ ఏజింగ్ కూడా ఈ కొలెస్ట్రాల్ వల్ల మనకి పోతుంది. స్కిన్ డిజార్డర్స్, స్కిన్ ఎలర్జీ కానివ్వండి, రెడ్ అయిపోవడము, ఎలాంటి స్కిన్ డిజార్డర్స్ ఉన్నా కూడా ఈ కొలెస్ట్రాల్ అనేది తీసేస్తుంది అనమాట. ఇంకా పిల్లల్లో స్లో గ్రోత్ ఉందనుకోండి, అది కూడా వాళ్ళు మంచిగా పెరుగుతారు, మంచి హెల్త్ వస్తుంది వాళ్ళకి. ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా యూస్ అవుతుంది. ఇమ్యూనిటీ పవర్ని మంచిగా పెంచుతుంది, ఎందుకంటే దీంట్లో అన్ని టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ మనకి దొరుకుతాయి కాబట్టి. ఇంకా మనం దీనిని రోజుకి 2 సార్లు వాడచ్చు. తినక ముందు 1 గంట ముందు వేసుకున్నట్టయితే ఇది మనకి చాలా మంచి రిజల్ట్ వస్తుంది. తిన్న తర్వాత అయినా మనం తినే ఫుడ్తో పాటైనా తీసుకోవచ్చు. కాకపోతే తినక ముందు తీసుకుంటే ఏమవుతుందంటే అది ముందుగానే మన బాడీలోకి వెళ్ళిపోయి మంచిగా దాని ఫంక్షన్స్ అన్ని రిలీజ్ అవ్వడానికి ఈజీగా హెల్ప్ అవుతుందన్నమాట. సో మీరు ఎలానైనా తినొచ్చు. దీనిని అన్ని రకాల ఏజ్ వాళ్ళు కూడా వాడచ్చు, చిన్నపిల్లలు కూడా వాడచ్చు అనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ఉత్తిగా కూడా తినొచ్చు అనమాట. ఒక కోవా టైప్లో ఉంటుంది అనమాట, మనకి చాలా స్వీట్గా ఉంటుంది. సో పిల్లలకు కూడా సరే ఉగ్గులో కానివ్వండి, సెల్లక్లో కానీ కలిపి ఇచ్చేయచ్చు అనమాట. ఈజీగా మంచి ప్రోటీన్ వస్తుంది వాళ్ళకి. ఎలాంటి ఏజ్ వాళ్ళైనా దీన్ని యూజ్ చేయొచ్చు. మంచి పౌడర్ స్మెల్ ఉండదు, ఏముండదు, ఉత్తిగా కూడా తినేయచ్చు అనమాట. దీనివల్ల ఇంకా మనకి చాలా యూజెస్ ఉన్నాయి కాబట్టి, చాలా ప్రోటీన్స్ ఉన్నాయి కాబట్టి మీరు రోజుకి 1 లేదా 2 బిఫోర్ ఫుడ్ డైరెక్ట్గా తీసుకోవచ్చు, వాటర్తో పాటు తీసుకోవచ్చు, క్యాప్సిల్స్ రూపంలో తీసుకోవచ్చు, ఇంకా లేదంటే నార్మల్గా ఫుడ్లో కలిపన్నా తీసుకోవచ్చు అనమాట. లేదంటే పిల్లలు అలా కూడా తినకపోతే పాలల్లో కలిపి ఇచ్చేసేయండి, చాలా ఈజీగా మంచిగా తాగేస్తారనమాట. సో దీనివల్ల మనకు ఒక మంచి ప్రోటీన్ మనం ఇచ్చినట్టు అవుతుంది. మనం చాలా ఫుడ్ తినని పిల్లలు కానివ్వండి, అసలు ఫుడ్ తినని పిల్లలు కానివ్వండి, ఈ కొలెస్ట్రాల్ తీసుకోవడం వల్ల జస్ట్ ఒక చిన్న క్యాప్సిల్లో వాళ్ళకి అన్ని రకాల ప్రోటీన్స్, విటమిన్స్ వాళ్ళకి అందుతాయి అన్నమాట. ఒక బాడీ డెవలప్మెంట్కి కావాల్సిన ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ మనకి ఈ కొలెస్ట్రాల్లో దొరుకుతున్నాయి కాబట్టి జస్ట్ మనం నార్మల్గా క్యాప్సూల్స్ రూపంలో ఇచ్చేయచ్చు అనమాట. పిల్లలు పాలు తాగకపోయినా ఎలా చేసినా కూడా జస్ట్ ఈ క్యాప్సూల్స్ ఇచ్చేయండి, మంచి ప్రోటీన్స్ వస్తుంది వాళ్ళకి. ఇంకా మనకి ఈ కొలెస్ట్రాల్ రేట్ చూసుకుంటే నార్మల్ ప్రైస్ మనకి 720 రూపీస్ అనమాట. ఒకవేళ మనకి ఆల్రెడీ వెస్టేజ్లో ఐడి ఉండి మనం డిస్ట్రిబ్యూటర్ అయ్యి ఉంటే మనకి 615 రూపీస్కి మాత్రమే వస్తుందన్నమాట. సో దీని పీవీ కూడా మనకి 20.50 పీవీ వస్తుందన్నమాట. ఒక్క బాక్స్లో మనకి 60 క్యాప్సూల్స్ వరకు ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం వల్ల చాలామందికి షేర్ అవుతుంది, సో ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.